Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. టుడే ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ జిఆర్ వరల్డ్. ఓకే ఫ్రెండ్స్, మనం మన ప్రీవియస్ క్లాస్లో సెక్యులరిజం గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అండ్ వీఆర్ ఇన్ ద 8th క్లాస్ పొలిటికల్ సైన్స్. లాస్ట్ క్లాస్లో మనం సెక్యులరిజం గురించి డిస్కస్ చేసుకున్నాం. సెక్యులరిజం అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సెపరేషన్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ద రిలీజియన్. స్టేట్ని రిలీజియన్ని సెపరేట్ చేయకపోతే ఒక డామినెంట్, ఒక మెజారిటీ కమ్యూనిటీ మైనారిటీ కమ్యూనిటీని డామినేట్ చేయగలదు. ఒకవేళ పవర్ కనుక మెజారిటీ చేతిలో ఉంటే ఈ మెజారిటీ వాళ్ళు వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేయగలరు. ఓకే, దట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు సెపరేట్ రిలీజియన్ ఫ్రమ్ ద స్టేట్ పవర్. అండ్ వాట్ ఈజ్ ఇండియన్ సెక్యులరిజం? ఇండియన్ సెక్యులరిజం అంటే ఏంటో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇండియన్ సెక్యులరిజం అంటే ఇట్ ప్రివెంట్స్ ద ఇంటర్ కమ్యూనిటీ డామినేషన్. ఒక కమ్యూనిటీ వాళ్ళు ఇంకో కమ్యూనిటీ వాళ్ళను డామినేట్ చేయొద్దు. అండ్ ఒక కమ్యూనిటీకి చెందిన మెంబర్ అదే కమ్యూనిటీకి చెందిన మెంబర్ని డామినేట్ చేయరాదు. అండ్ ఒక స్టేట్ ఏ రిలీజియన్ని కూడా అఫీషియల్గా స్టేట్ రిలీజియన్ అని డిక్లేర్ చేయొద్దు. అన్ని రిలీజియన్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి స్టేట్. కానీ ఏదో ఒక్క రిలీజియన్ మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇస్తే అక్కడ సెక్యులరిజం ఫెయిల్ అయినట్టు. అండ్ వీ ఫాలో ద సెక్యులరిజం అండ్ వీ గివ్ ఇంపార్టెన్స్ టు ఆల్ ది రిలీజియన్స్. మనం అన్ని రిలీజియన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఏ ఒక్క రిలీజియన్ని ఇదే అఫీషియల్ రిలీజియన్ అని డిక్లేర్ చెయ్యం. దట్ ఈస్ వాట్ ఇండియన్ సెక్యులరిజం మీన్స్. ఓకేనా? ఇండియన్ సెక్యులరిజం అంటే ఇది. అండ్ ఇండియన్ సెక్యులరిజం ఎలా వర్క్ చేస్తుంది? విత్ ద స్ట్రాటజీ ఆఫ్ ఇంటర్వెన్షన్ అండ్ విత్ ద స్ట్రాటజీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్. ఓకేనా? రిలీజియస్ ప్రాక్టీస్లో ఏదైనా అన్కాన్స్టిట్యూషనల్ వర్క్స్ జరిగితే దాంట్లోకి స్టేట్ పవర్ ఎంటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హిందూ రిలీజియన్లో క్యాస్ట్ బైఫర్ఫికేషన్ ఉంటుండే, బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్ అని. అయితే ఈ బ్రాహ్మిన్స్, శూద్రాస్ అండ్ వైశ్యాస్ని అన్టచబుల్స్గా డిక్లేర్ చేశారు. They were not allowed to drink the water which Brahmins used to drink, which the upper caste people used to drink. Okay na? These upper caste people dominated the lower caste people. These upper caste people violated the rights of lower caste people. ఈ lower caste people కి ఉన్న రైట్స్ని వైలేట్ చేసిర్రు. ఎవరు? అప్పర్ క్యాస్ట్ పీపుల్. ఓకేనా? ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా అంటుంది. ఓకేనా? స్కూల్స్లలో అప్పర్ క్యాస్ట్ చిల్డ్రన్ అయినా లోవర్ క్యాస్ట్ చిల్డ్రన్ అయినా అందరికీ ఎన్రోల్మెంట్ ఉంటుంది. అయితే ఏం జరుగుతుందంటే ఈ అప్పర్ క్యాస్ట్ చిల్డ్రన్కి ఎన్రోల్మెంట్ ఉంది, కానీ లోవర్ క్యాస్ట్ చిల్డ్రన్కి పర్మిషన్ లేదు. సో అక్కడ ఏమైంది? ఆర్టికల్ 14 వయలేట్ అయింది. ఎవరిది? లోవర్ క్యాస్ట్ పీపుల్ది. సో అప్పుడు స్టేట్ పవర్ దాంట్లోకి ఎంటర్ అవుతుంది, ఆ రిలీజియస్ ప్రాక్టీస్లోకి ఎంటర్ అవుతుంది. వై యు ఆర్ ట్రీటింగ్ లోవర్ క్యాస్ట్ పీపుల్, సో కాల్డ్ లోవర్ క్యాస్ట్ పీపుల్ యాజ్ అన్టచబుల్స్. సో అన్టచబిలిటీని అబాలిష్ చేస్తుంది. ఓకేనా? ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? ఎండ్ ఆఫ్ అన్టచబిలిటీ. ఓకేనా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ అబాలిష్డ్ అన్టచబిలిటీ. సో రిలీజియస్ ప్రాక్టీస్లో ఏదైనా రైట్స్ని వయలేట్ చేసే విధంగా ఏమైనా ఉంటే ఆ రిలీజియస్ ప్రాక్టీస్లోకి స్టేట్ పవర్ ఎంటర్ అవుతుంది అండ్ రిఫార్మేటరీ వర్క్స్ తీసుకొస్తుంది. రిఫార్మేటరీ వర్క్స్ అంటే ఆ రిలీజియస్ ప్రాక్టీస్ని ఇంకా రీఫార్మ్గా మంచి వైపుకి డెవలప్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద స్ట్రాటజీ ఆఫ్ ఇంటర్వెన్షన్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి నౌ ఐఎమ్ నాట్ రైటింగ్ ఇట్ ఆన్ ద బోర్డ్. సో ఓవరాలీ రివైజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంది? ఇండియన్ సెక్యులరిజం వర్క్స్ విత్ ద స్ట్రాటజీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్. కొన్ని రిలీజియస్ ప్రాక్టీస్లోకి స్టేట్ పవర్ ఎంటర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు 2-వీలర్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఒకవేళ ధరించకపోతే ఫైన్ పడుతుంది లేదా జైలుకి పోవాల్సిన పని పడుతుంది. కానీ ఈ సిక్ పీపుల్, ఎవరైతే సిక్ రిలీజియన్కి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీస్లో టర్బన్ ధరించడం వెరీ వెరీ మ్యాండేటరీ. సో వాళ్ళు టర్బన్ ధరించి హెల్మెట్ ధరించలేరు. సో హియర్ వాళ్ళు హెల్మెట్ ధరించకపోయినా ఏం కాదు. ఓకేనా? దిస్ ఈజ్ ఎ ఎక్సెప్షన్. వాళ్ళకు టర్బన్ ధరించడం ఇంపార్టెంట్, మ్యాండేటరీ. కాబట్టి ఆ ప్రాక్టీస్లోకి
స్టేట్ పవర్ ఎంటర్ కాదు. ఓకేనా? హియర్ ఇండియన్ సెక్యులరిజం వర్క్డ్ విత్ ద స్ట్రాటజీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్. వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీస్లోకి ఎంటర్ కాలేదు. మీరు టర్బన్స్ ధరించండి, మీరు హెల్మెట్స్ ధరించకపోతే ఏం కాదు. ఓకేనా? యు ఆర్ accepted to wear helmets. And we discussed about the difference between American secularism and Indian secularism. American secularism లో ఏముంటుందంటే there is a strict separation between religion and state power. అంటే స్టేట్ పవర్ రిలీజియస్ ప్రాక్టీస్లోకి అసలు ఎంటర్ కాదు. కానీ ఇండియన్ సెక్యులరిజం అలా కాదు, స్టేట్ పవర్ రిలీజియస్ ప్రాక్టీస్లోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా? వెన్ ద సిచ్యువేషన్ ఈజ్ రిక్వైర్డ్, ఒక సిచ్యువేషన్లో అన్కాన్స్టిట్యూషనల్ వర్క్స్ జరుగుతున్నాయి ఒక రిలీజియన్లో, ఆ టైంలో ఇండియన్ సెక్యులరిజం స్టేట్ ఎంటర్స్ ఇన్ టు ద రిలీజియస్ ప్రాక్టీస్. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ లాస్ట్ క్లాస్. అండ్ ఇన్ అవర్ టుడేస్ క్లాస్ we are going to start our third chapter, parliament. We are going to start parliament. Okay na? This is our third chapter of 8th class political science. Okay friends, parliament ante enti? What is parliament? And we know that Indian constitution has some important features. One is federalism, separation of powers, organs of government, and fundamental rights and parliamentary form of government. So parliament is one of the feature of Indian constitution. Okay na? Parliament is one of the important feature of Indian constitution. Important feature of Indian constitution. Okay na? Important feature of Indian constitution. And అసలు ఏంటి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి? We adopted this form of government from Britain. Okay na? We adopted this form of government, parliamentary form of government from Britain. Okay? Britain ruled us for 200 years. Okay? Approximately 200 years. Parliamentary form of government. మన ఇండియా ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్. అయితే మనం ఏం చేస్తాం? we choose our leaders through election. Okay? We choose our leaders through election. అంతేగా, మనం మన లీడర్స్ని ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటాం. ఓకేనా? ఎలా ఎన్నుకుంటాం? హోల్ కంట్రీ ఈజ్ డివైడెడ్ ఇంటూ సమ్ కాన్స్టిట్యుయెన్సీస్. దేశం మొత్తం ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ఈజీ చేసుకోవడానికి దేశం మొత్తం కొన్ని పార్ట్స్గా డివైడ్ అయి ఉంది. హోల్ కంట్రీ ఈజ్ డివైడెడ్ ఇంటూ సమ్ పార్ట్స్ ఫర్ ద ఈజీనెస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. పరిపాలనను ఈజీ చేసుకోవడానికి, రూలింగ్ ఈజీ చేసుకోవడానికి కంట్రీ అనేది కొన్ని పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. ఆ పార్ట్స్ని ఏమంటాం మనం? కాన్స్టిట్యుయెన్సీస్ అంటాం. ఓకేనా? ఏమంటాం? కాన్స్టిట్యుయెన్సీస్ అంటాం. ఓకేనా? కంట్రీ డివైడెడ్ ఇంటూ సమ్ పార్ట్స్. ఈ పార్ట్స్ని మనం ఏమంటాం? కాన్స్టిట్యుయెన్సీస్ అంటాం. ఏమంటాం? కాన్స్టిట్యుయెన్సీస్. ఓకేనా? ఇట్ ఈస్ ఫర్ ఈజీనెస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. పరిపాలన, రూలింగ్ని ఈజీ చేసుకోవడానికి మనం కంట్రీని డివైడ్ చేసుకున్నాం. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. ఓకేనా? కాన్స్టిట్యుయెన్సీగా డివైడ్ చేసుకున్నాం ఫర్ ఈజీనెస్ ఇన్ ద అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. ఇప్పుడు దేశం మొత్తాన్ని డివైడ్ చేయకుండా పరిపాలించడం కష్టం. ఒక ప్రైమ్ మినిస్టరే కంట్రీ మొత్తాన్ని పరిపాలించలేడు. ప్రైమ్ మినిస్టర్ కింద కూడా ఉండాలి, మెంబర్స్ ఉండాలి, ఇంకా స్టేట్స్ ఉండాలి. ఓకేనా? కంట్రీ మొత్తం ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ అయి ఉంది? 543 కాన్స్టిట్యుయెన్సీస్. కంట్రీ మొత్తం 543 పార్ట్స్గా డివైడ్ అయి ఉంది. ఎన్ని పార్ట్స్? 543 పార్ట్స్, 543 కాన్స్టిట్యుయెన్సీస్. ఇప్పుడు స్టేట్లో పరిపాలన, రూలింగ్ ఈజీ చేసుకోవడానికి స్టేట్ కూడా కొన్ని పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. తెలంగాణ అయితే
119 కాన్స్టిట్యుయెన్సీస్. ఓకేనా, ఇప్పుడు కంట్రీ మొత్తాన్ని ఒక పర్టికులర్ ఒక మంచి డైరెక్షన్లో రూల్ చేయాలంటే కంట్రీ మొత్తం కూడా డివైడ్ అయింది 543 కాన్స్టిట్యుయెన్సీస్. అయితే ప్రతి 5 ఇయర్స్కి, ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్ వి చూజ్ అవర్ లీడర్స్ త్రూ ఎలక్షన్స్. ఓకేనా, ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్, ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్, ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్ we choose our leaders through election. We choose our leaders through election. ఓకేనా, we choose our leaders through election. ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక లీడర్ని ఎన్నుకుంటాం మనం. ఓకేనా, నేను ఇప్పుడు హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ, మా హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక లీడర్. నిర్మల్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక లీడర్. ఇప్పుడు మధుర కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక లీడర్. ముంబై కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక లీడర్. అలా ఎందరిని ఎన్నుకుంటాం మనం? 543 లీడర్స్ని ఎన్నుకుంటాం. ఓకేనా, 543 లీడర్స్ని ఎన్నుకుంటాం. ఓకే, 543 లీడర్స్ని ఎన్నుకుంటాం. 543 లీడర్స్. ఓకే, ఎలక్షన్స్ జరుగుతాయి, మనం లీడర్స్ని ఎన్నుకుంటాం. బికాస్ వీ హ్యావ్ ద రైట్ టు సఫ్రేజ్, రైట్ టు ఓట్. ఓకేనా, మనకు యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ అనే ఒక రైట్ ఉంది. ఓకేనా, దోస్ హూ ఆర్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ 18 ఆర్ అబోవ్ 18 దే హ్యావ్ ద రైట్ టు ఓట్. ఆ రైట్ని వినియోగించుకొని మనం మన లీడర్స్ని ఎన్నుకుంటాం. ఓకేనా, 543 లీడర్స్, 543 లీడర్స్. అండ్ దీస్ లీడర్స్ ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్. These leaders are representatives. ఓకేనా, these leaders are representatives of people. These leaders are representatives of people and these leaders are responsible for the people. Responsible for people. They are responsible for people. Okay na? As we are in the democratic government, our government will be responsible to the people. It should defend its decisions. It should explain its decisions to the people. Okay na? మనం ఒక డిక్టేటర్షిప్ గవర్నమెంట్లో ఉంటే ఆ గవర్నమెంట్ మనకి రెస్పాన్సిబుల్గా ఉండదు. దట్ గవర్నమెంట్ గోస్ అగేన్స్ట్ టు ఆల్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అస్. మన ఇంట్రెస్ట్ని పట్టించుకోదు, మన వెల్ఫేర్ని పట్టించుకోదు డిక్టేటర్షిప్ గవర్నమెంట్. బట్ యాజ్ వీఆర్ ఇన్ ద డెమోక్రటిక్ గవర్నమెంట్, మనం డెమోక్రటిక్ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మన రిప్రజెంటేటివ్స్ మనకు రెస్పాన్సిబుల్గా ఉంటారు. దే డిఫెండ్ దేర్ యాక్షన్స్. వాళ్ళు ఏ యాక్షన్స్ తీసుకుంటారు, వాళ్ళు ఏ డెసిషన్స్ తీసుకుంటారు, అవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? ఓకే, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. యాక్చువల్లీ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంట్ అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్. ఓకేనా? సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్ అంటే లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది అండ్ ప్రెసిడెంట్. ఇప్పుడు దీన్ని కంపేర్ చేద్దాం. స్టేట్ లెవెల్లో అసెంబ్లీ ఉంటుంది, స్టేట్ లెవెల్లో అసెంబ్లీ ఉంటుంది. ఓకేనా? స్టేట్ లెవెల్లో అసెంబ్లీ ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది ప్లస్ కౌన్సిల్ ఉంటుంది, కౌన్సిల్ ఉంటుంది ప్లస్ గవర్నర్. అంతేగా? ఇది స్టేట్ లెవెల్లో, ఇది స్టేట్, ఇది సెంట్రల్. ఇది స్టేట్, ఇది సెంట్రల్. లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ గవర్నర్ స్టేట్. సెంట్రల్లో లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్. ఓకే, లోక్సభ అసెంబ్లీ, రాజ్యసభ కౌన్సిల్, ప్రెసిడెంట్ గవర్నర్. ఓకేనా? స్టేట్ లెవెల్ అండ్ central level. Okay friends, note it down. Now we are going to know about Lok Sabha and later we are going to know about Rajya Sabha and then after we are going to know about how parliament frames laws and how we should represent our actions. మనం ఎలాంటి పనులు చేయాలి, so the government feel more responsible. ఒక గవర్నమెంట్ని కరెక్ట్గా రన్ చేయాలంటే దాంట్లో మన పాత్ర కూడా ఉంటుంది అండ్ మన పాత్ర ఎలా ఉండాలి అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్.
ఓకే ఫ్రెండ్స్, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఓకేనా లోక్సభ. పార్లమెంట్ అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్. ఇప్పుడు మనం లోక్సభ గురించి డిస్కస్ చేసుకుందాం. లోక్సభ ఓకే. కంట్రీ ఇండియా మొత్తంలో 543 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ని మనం ఎన్నుకొని లోక్సభకి పంపుతాం. ఓకేనా, టోటల్ ఎన్ని 543 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి ఒక్కొక్క లీడర్ని ఎన్నుకొని మనం లోక్సభకి పంపుతాం. ఓకేనా, 543 ఎంపీస్ అవుతారు. 543 ఎంపీస్. ఓకే, 543 కాన్స్టిట్యుయెన్సీ నుంచి 543 రిప్రజెంటేటివ్స్. ఆ 543 రిప్రజెంటేటివ్స్ని ఏమంటాం మనం? ఎంపీస్ అంటాం. ఎంపీస్ అంటే ఎవరు? మెంబర్ ఆఫ్ పార్లమెంట్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఈ 543 ఎంపీస్తో పాటు ఇంకా ఇద్దరు ఉంటారు, +2. వీళ్ళిద్దరు ఎవరు? ఆంగ్లో ఇండియన్స్. ఈ 543 మెంబర్స్ ఏమో ఎలక్టెడ్ బై ద పీపుల్. మనం ఎన్నుకుంటాం. మన కాన్స్టిట్యుయెన్సీ నుంచి మనకు తెలిసిన ఒక వ్యక్తిని, మనలో ఒక్కరిని మనం లోక్సభకి పంపుతాం. కానీ ఈ 2 మెంబర్స్, వీళ్ళిద్దరూ ఇండియన్స్ కాదు, ఫారెనర్స్. అండ్ దీస్ 2 members were nominated by president. ఓకేనా, నామినేటెడ్ బై ప్రెసిడెంట్. 543 మెంబర్స్ని మనం ఎలక్ట్ చేసుకొని లోక్సభకు పంపుతాం. 2 members ఎవరు? ఆంగ్లో ఇండియన్స్. వీళ్ళిద్దరిని నామినేట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. ఓకేనా, ఇక్కడ మోస్ట్ 543 మెంబర్స్ మనం ఎలక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే మనలో ఒక్కళ్ళే అక్కడ ఉన్నారు కాబట్టి లోక్సభని మనం హౌస్ ఆఫ్ పీపుల్ అని కూడా అంటాం. హౌస్ ఆఫ్ పీపుల్ ఎందుకంటే మనలో ఒక్కడే అక్కడ లోక్సభలో ఉంటుండు కాబట్టి, మన ప్రాబ్లమ్స్ని రిప్రజెంట్ చేస్తుండు కాబట్టి లోక్సభ ఇస్ సెట్ టు బి హౌస్ ఆఫ్ పీపుల్. అయితే ఇప్పుడు ఫస్ట్ టాస్క్ అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ టాస్క్ ఏంది? ఇప్పుడు ఒక పార్టీ లేదా ఒక పార్టీ కంటే ఎక్కువ పార్టీస్ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఓకేనా, గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఇప్పుడు ఎలక్షన్లో డిఫరెంట్ పార్టీస్ కంటెస్ట్ చేసి ఉంటాయి. ఏదో ఒక పార్టీకి మెజారిటీ వచ్చి ఉంటుంది. మెజారిటీ అంటే మోర్ దెన్ ద హాఫ్ ఆఫ్ ది టోటల్ లోక్సభ సీట్స్. టోటల్ లోక్సభ సీట్స్ ఎన్ని ఉన్నాయి? 543 ఉన్నాయి. ఓకేనా, 543 సీట్స్ ఉన్నాయి. ఈ టూ సీట్స్ పక్కన పెడదాం. 543 సీట్స్ ఉన్నాయి. దీంట్లో హాఫ్ ఎంత? 272. 543 సీట్స్లో హాఫ్ ఎంత? 272. అయితే ఏ పార్టీకి అయితే 272 సీట్స్ వచ్చినాయో, లేదా ఏ పార్టీకి అయితే మోర్ దెన్ 272 సీట్స్ వచ్చినాయో ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయగలదు. ఓకేనా, ఏ పార్టీకి అయితే 272 సీట్స్ వచ్చినాయో ఆ పార్టీ రూలింగ్ పార్టీ కాగలదు. రూలింగ్ పార్టీ అవుతుంది. ఒకవేళ ఏ పార్టీకి కూడా 272 సీట్స్ రాలేదు కానీ మనం గవర్నమెంట్ ఫామ్ చేయాలి, అప్పుడేం చేస్తారంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఏ పార్టీకి అయితే వచ్చినాయో ఆ పార్టీస్ 2 లేదా 3 పార్టీస్ కలిసి ఒక గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. ఆ గవర్నమెంట్ని మనం ఏమంటాం? కొలీషన్ గవర్నమెంట్ అంటాం. ఓకేనా, 2 లేదా 3 పార్టీస్, మోర్ దెన్ 1 పార్టీ, combined with other party. Okay, more than one party combines to form coalition government. ఏ గవర్నమెంట్? కొలీషన్ గవర్నమెంట్. ఓకేనా, ఏ పార్టీకి కూడా 272 సీట్స్ రాలేదు. ఆ టైంలో ఏమవుతుందంటే ఏ పార్టీస్కి అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చి ఉంటాయో ఆ పార్టీస్ 2 లేదా 3 పార్టీస్ కలిసి కొలీషన్ గవర్నమెంట్ని ఫామ్ చేస్తాయి. 2 లేదా 3 పార్టీస్ కలిసి కొలీషన్ గవర్నమెంట్ని ఫామ్ చేస్తాయి. ఓకేనా, ఓకే. ఇప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయాలి. అయితే ఏ పార్టీకి అయితే మెజారిటీ వచ్చి ఉంటుందో ఆ పార్టీ వాళ్ళు ఒక లీడర్ని ఎన్నుకుంటారు.
ఒక లీడర్ని ఎన్నుకుంటారు. ఈ లీడర్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ పార్టీ ఉందనుకుందాం. బీజేపీ పార్టీ దానికి మోర్ దెన్ 272 సీట్స్ వచ్చినాయి, ఆ 272 సీట్స్ వచ్చినాయి. సో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, అది రూలింగ్ పార్టీ. ఆ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు? ఒక లీడర్ని ఎన్నుకుంటారు. ఆ పార్టీకి ఒక లీడర్ని ఎన్నుకుంటారు. ఆ లీడర్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఆ లీడర్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఈ ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తాడంటే కంట్రీ మొత్తాన్ని ఒక మంచి డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి వేరియస్ డిపార్ట్మెంట్స్కి వేరియస్ మినిస్టర్స్ని అలాకేట్ చేస్తాడు, ఎన్నుకుంటాడు. ఓకేనా? వేరియస్ డిపార్ట్మెంట్స్కి వేరియస్ మినిస్టర్స్ని ఎన్నుకుంటాడు. వేరియస్ మినిస్టర్స్. అర్థమైందా? వేరియస్ డిపార్ట్మెంట్స్ అంటే వాటర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫినాన్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్స్కి రెస్పెక్టివ్ మినిస్టర్స్ని ఎన్నుకుంటాడు. ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఓకేనా? వీళ్ళందరూ ప్రైమ్ మినిస్టర్ ప్లస్ మినిస్టర్స్ వీళ్ళందరినీ ఏమంటే ఎగ్జిక్యూటివ్ అంటాం మనం. ఎగ్జిక్యూటివ్. ఓకేనా? ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్, ఈ పార్ట్ని మనం ఏమంటాం? ఎగ్జిక్యూటివ్ అంటాం. ఏమంటాం? ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఈక్వల్ టు గవర్నమెంట్. ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఈక్వల్ టు గవర్నమెంట్. ఓకేనా? ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ ఏమంటాం మనం? ఎగ్జిక్యూటివ్ అంటాం. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ అ ఆర్గన్ ఆఫ్ గవర్నమెంట్. 3 ఆర్గన్స్ ఉంటాయి, లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. లెజిస్లేచర్ ఏం చేస్తుంది? లాస్ని తయారు చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది? ఈ లెజిస్లేచర్ తయారు చేసిన లాస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్, ఇంకా కొందరు ఉంటారు. ఓకేనా? అండ్ హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఎవరు? హెడ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఓకేనా? ఎగ్జిక్యూటివ్ ఈజ్ నథింగ్ బట్ ద గవర్నమెంట్. ఎగ్జిక్యూటివ్ ఈజ్ నథింగ్ బట్ ద గవర్నమెంట్. మినిస్టర్, మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, ఎగ్జిక్యూటివ్, గవర్నమెంట్, రూలింగ్ పార్టీ. ఓకే, లోక్సభ. టోటల్ ఎన్ని సీట్స్ ఉంటాయి? 545 సీట్స్. 543 ఆర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. 2 seats, those are the Anglo-Indians nominated by the president. Okay friends, note it down. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఒక లాని పాస్ చేయాలని అనుకున్నది. సో లా అయ్యే ముందు ఫస్ట్ అది బిల్లు లాగా లోక్సభలోకి ఇంట్రొడ్యూస్ అవుతుంది. ఫస్ట్ లోక్సభలోకి ఇంట్రొడ్యూస్ అవుతుంది. లోక్సభలో అందరూ పాస్ చేసిన తర్వాత, మ్యాక్సిమం ఓట్స్ వచ్చిన తర్వాత అది రాజ్యసభకు అవుతుంది. రాజ్యసభ పాస్ చేసిన తర్వాత అది ప్రెసిడెంట్ దగ్గరకు వస్తుంది. ప్రెసిడెంట్ ఎప్పుడైతే దానికి అప్రూవల్ ఇస్తాడో అప్పుడు ఆ బిల్ కాస్త లా అవుతుంది. దీస్ ఆర్ ద వెరీ బేసిక్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. ఓకే, ఇక్కడ చూడండి, రాజ్యసభ. మనం 8th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉన్నాం కాబట్టి అంతగా ఏం లేదు, చాలా బేసిక్స్ ఉన్నాయి. హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు చాలా ఇంకా డీటెయిల్గా ఉంటాయి. రాజ్యసభ. రాజ్యసభలో ఎవరు ఉంటారు? దోస్ పీపుల్ who are elected by the members of legislative assemblies of states. స్టేట్స్లలో అసెంబ్లీస్ ఉంటాయి. ఓకే, స్టేట్స్లలో అసెంబ్లీస్ ఉంటాయి. వాటికి ఎమ్మెల్యేస్ ఉంటారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ప్రతి స్టేట్ నుంచి వాళ్ళు కొందరిని ఎలక్ట్ చేసి, ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ కలిసి కొందరిని ఎలక్ట్ చేసి రాజ్యసభకి పంపుతారు. ఓకేనా? దోస్ బికేమ్ ద మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. ఈ రాజ్యసభలో ఉన్న వాళ్ళు 233 మెంబర్స్. టోటల్ 245 సీట్స్ ఉంటాయి. టోటల్ 245 సీట్స్ ఉంటాయి. దాంట్లో 233, ఓకేనా, దే ఆర్ సెంట్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 28 స్టేట్స్ ఉన్నాయి. 28 స్టేట్స్లో ఉన్న ఎమ్మెల్యేస్ వాళ్ళు ప్రతి స్టేట్ నుంచి కొందరిని రాజ్యసభకి పంపుతారు. ఓకేనా? These people who are in the Rajya Sabha, they are elected by the members of legislative assemblies of various states. Okay na? 233
are elected and 12 nominated by president. Nominated by president. Okay na? 233 elected by MLAs of different states and 12 members nominated by president. ఇప్పుడు ఒక బిల్ పాస్ కావాలి, ఫస్ట్ ఎక్కడికి వస్తుంది? లోక్సభకు పోతుంది. వీళ్ళ ఎంపీస్ ఇక్కడ లోక్సభలో ఉన్న ఎంపీస్ పాస్ చేసిన తర్వాత ఆ బిల్ ఎక్కడికి పోతుంది? రాజ్యసభకు పోతుంది. రాజ్యసభలో పాస్ చేసిన తర్వాత ఆ బిల్ ఎక్కడికి పోతుంది? ప్రెసిడెంట్ దగ్గరకు పోతుంది. ఇక్కడ నుంచి ప్రెసిడెంట్. ఓకేనా? ఫస్ట్ లోక్సభ, తర్వాత రాజ్యసభ. ఇక్కడ రాజ్యసభలో ఉన్న వాళ్ళు వేరియస్ స్టేట్స్ నుంచి వచ్చిర్రు. ఓకేనా? 233 members are elected by the MLAs of different states. So Rajya Sabha is also called as Council of States. ఓకేనా? ఫస్ట్ బిల్లు లోక్సభకు వస్తుంది, తర్వాత రాజ్యసభకు వస్తుంది, తర్వాత ప్రెసిడెంట్. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పార్లమెంట్ ఒక లా తయారు చేయాలి, ఒక లా ఫ్రేమ్ చేయాలి. అసలు ఆ లా ఫ్రేమ్ చేయాలనే ఆలోచన ఎలా వస్తుందంటే సొసైటీలో ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం చాలా క్రిటికల్గా తయారవుతుంది. ఎలా అంటే చాలా స్ప్రెడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ వైలెన్స్. ఫిజికల్గా, మెంటల్గా ఇళ్ళల్లో, హౌజెస్లో ఒక భర్త ఒక భార్యని హెరాస్ చేస్తుండు. ఈ ప్రాబ్లం సొసైటీలో చాలా ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు మనం ఉమెన్ని ప్రొటెక్ట్ చేయాలి ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్. మన వాయిస్ గవర్నమెంట్కి తెలవాలి. ఈ ప్రాబ్లం చాలా క్రిటికల్గా అవుతుందని గవర్నమెంట్కి తెలవాలి. సో అప్పుడు ఏం చేస్తాం? మనం ప్రొటెస్ట్ చేస్తాం, సోషల్ మీడియాలో వైరల్ చేస్తాం, క్యాంపెయిన్ చేస్తాం. ఈ విషయం గవర్నమెంట్ దృష్టికి పోతుంది. సో అప్పుడు గవర్నమెంట్ లాని ఫ్రేమ్ చేస్తుంది. దిస్ ఈజ్ హౌ గవర్నమెంట్ ఫ్రేమ్స్ అ లా. ఒక ప్రాబ్లమ్ని ఫైండ్ చేస్తుంది. ఆ ప్రాబ్లం వాళ్ళ దృష్టికి పోవాలంటే మన వాయిస్ని రేజ్ చేయాలి. ఓకేనా? మన వాయిస్ని రేజ్ చేయాలి. ఓకేనా? ఒకసారి చూడండి. హౌ ఇట్ ఫ్రేమ్స్ లాస్. హౌ గవర్నమెంట్ ఫ్రేమ్ లాస్. మనం ఏ ఎగ్జాంపుల్ తీసుకుందాం? డొమెస్టిక్ వైలెన్స్. ఓకేనా? ఈ ప్రాబ్లం సొసైటీలో చాలా క్రిటికల్గా అవుతుంది, టఫ్ అవుతుంది. మెంటల్గా, ఫిజికల్గా హెరాస్ చేస్తారు ఇళ్ళల్లో. సో అప్పుడు మనం ఏం చేస్తాం? మన వాయిస్ని రేజ్ చేయాలి. ఎలా? సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ప్రొటెస్ట్ కావచ్చు, క్యాంపెయిన్స్ కావచ్చు. వీటి ద్వారా మన ప్రాబ్లమ్ని మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. అలాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? కొత్త లాతోనే వస్తుంది. మనం ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కేసు తీసుకున్నాం కాబట్టి ఈ ప్రాబ్లం 2000 or 2001 ఆ టైంలో చాలా స్ప్రెడ్ అవుతుంది. సో అప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి, ఉమెన్ని ప్రొటెక్ట్ చేయాలి. సో అప్పుడు ఏం చేసారంటే స్టాండింగ్ కమిటీ ఏం చేసిందంటే, స్టాండింగ్ కమిటీ ఉంటుంది. ఈ స్టాండింగ్ కమిటీ ఏం చేసిందంటే 2002లో ఏం చేసిందంటే ఈ ప్రాబ్లమ్ని, డొమెస్టిక్ వైలెన్స్ ప్రాబ్లమ్ని లోక్సభ ముందు, రాజ్యసభ ముందు పెట్టింది. ఓకేనా? స్టాండింగ్ కమిటీ ఏం చేసింది? లోక్సభ ముందు, రాజ్యసభ ముందు ఈ డొమెస్టిక్ వైలెన్స్ ప్రాబ్లమ్ని పెట్టింది. ఓకేనా? ఒకసారి ఈ డొమెస్టిక్ వైలెన్స్ గురించి ఆలోచించండి అని స్టాండింగ్ కమిటీ 2002లో ఈ రెండు హౌజెస్ ముందు పెట్టింది. అండ్ పార్లమెంట్ అప్పుడు ఏం చేసింది? లాని ఫ్రేమ్ చేసింది. ఓకేనా? ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్
ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అగెయిన్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్, అగెయిన్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అగెయిన్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ ఒక లా. ఇది ఒక లా. ఇది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది? 2006. 2006లో గవర్నమెంట్ కేమ్ అప్ విత్ ద లా. 2005లో వచ్చింది, ఫ్రేమ్ అయిపోయింది, కానీ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు? 2006లో. ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అగెయిన్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు? 2006. దిస్ ఈజ్ హౌ ఏ లా ఫ్రేమ్స్. ఫస్ట్ ప్రాబ్లం, తర్వాత ఆ ప్రాబ్లం గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి. దృష్టికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? స్టాండింగ్ కమిటీ లేదా ఏదైనా కమిటీ లోక్సభ రాజ్యసభ ముందు రికమెండ్ చేస్తుంది ఈ ప్రాబ్లం గురించి ఆలోచించండి అని. దాని తర్వాత ఏమవుతుంది? పార్లమెంట్ లాని ఫ్రేమ్ చేస్తుంది, తర్వాత ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఓకేనా? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా సొసైటీలో చాలా ఉంటాయి. ఇప్పుడు రేప్ కేసెస్ అవి డిక్రీజ్ అవుతలేవు, బట్ డే టు డే ఇంక్రీజ్ అవుతున్నాయి. మన వాయిస్ని రేస్ చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు అయితే గవర్నమెంట్ స్ట్రిక్ట్ లాస్తోని వస్తుందో అప్పటి వరకు మన వాయిస్ని మనం సప్రెస్ చేసుకోవద్దు, మన వాయిస్ని మనం రేజ్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? మీడియా అండ్ సోషల్ మీడియా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఒక డెమోక్రసీ బాగుండాలంటే, ఆ గుడ్ డెమోక్రసీ, గుడ్ డెమోక్రసీ రావాలంటే అపోజిషన్ స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ అపోజిషన్ కావాలి, స్ట్రాంగ్ అపోజిషన్ కావాలి, స్ట్రాంగ్ అపోజిషన్. ఓకేనా? ఇప్పుడు గవర్నమెంట్ ఉంటుంది. ఓకే, ఒకసారి ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి. ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ జరుగుతాయి, మీటింగ్స్ అంటారు కదా, పార్లమెంట్ సెషన్స్, పార్లమెంట్ సెషన్స్, పార్లమెంట్ మీటింగ్స్ జరుగుతాయి. ప్రతి మీటింగ్, ప్రతి సెషన్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది క్వశ్చన్ అవర్తోని. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది క్వశ్చన్ అవర్, స్టార్ట్స్ విత్ క్వశ్చన్ అవర్, స్టార్ట్స్ విత్ క్వశ్చన్ అవర్. క్వశ్చన్ అవర్. ఓకేనా? క్వశ్చన్ అవర్ అంటే గవర్నమెంట్కి పార్లమెంట్ అడుగుతూనే ఉంటుంది, మీరు మన కంట్రీలో ఇన్ని రేప్ కేసెస్ జరుగుతున్నాయి, మీరు ఇప్పటి వరకు కూడా స్ట్రిక్ట్ లాస్తోని రాలేరు. అండ్ వగేరా ఒక బ్రిడ్జ్ ఉండే, ఒక సర్టెన్ ఏరియాలో ఒక బ్రిడ్జ్ ఉంది, అది కూలిపోయింది, అది కూలిపోవడం ద్వారా 500 పీపుల్ చనిపోయారు. దిస్ ఆర్ ద హైపోథెటికల్ ఎగ్జాంపుల్, జరగలేదు బట్ నేను ఎగ్జాంపుల్తో చెప్తున్నా. ఓకేనా? కంట్రీలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి, మీరు ఇంకా లాస్ట్తో రావట్లేదు. మీరు లాస్ట్ అలోకేట్ చేసిన బడ్జెట్లో ఎడ్యుకేషన్కి ఇంత తక్కువ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెండ్ చేసారు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? మీరు ఈ పని ఎందుకు చేసారు? ఇలా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటుంది పార్లమెంట్. ఓకేనా? గవర్నమెంట్ని పార్లమెంట్ అడుగుతూనే ఉంటుంది, అండ్ అపోజిషన్ పార్లమెంట్ అడుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఆన్సర్ చేయాలి. గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్, మెజారిటీ పార్టీ, రూలింగ్ పార్టీ వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఒకవేళ ఈ క్వశ్చన్ చేసే గొంతు, ఈ క్వశ్చన్ చేసే అపోజిషన్ లేదా పార్లమెంట్ అక్కడ వీక్ అయిపోతే గవర్నమెంట్ తనకిష్టం వచ్చినట్టు వర్క్స్ చేస్తుంది. సో గవర్నమెంట్ కంట్రోల్ తప్పుతుంది. ఆ కంట్రోల్ తప్పితే డెమోక్రసీ డ్యామేజ్ అవుతుంది. ఒక కంట్రీ వెల్ఫేర్ పాత్రలో కాకుండా డిస్ట్రక్షన్ పాత్రలో వెళ్తుంది. సో ఫర్ ఎ వెల్ఫేర్ ఆఫ్ కంట్రీ ఏ స్ట్రాంగ్ అపోజిషన్ అండ్ ఏ స్ట్రాంగ్ పార్లమెంట్ ఈస్ నీడెడ్. ఓకేనా? ప్రతి పార్లమెంట్ సెషన్ క్వశ్చన్ అవర్తో స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారు? పార్లమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ని క్వశ్చన్ అడుగుతూనే ఉంటుంది. మీరు ఈ బడ్జెట్ విషయంలో కానివ్వండి, ఇండియాలో ఇప్పుడు రేప్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, సూసైడ్స్ ఎక్కువ అవుతున్నాయి, అండ్ ఇండియాలో పావర్టీ, వీటి గురించి పార్లమెంట్ గవర్నమెంట్ని అడుగుతూనే ఉంటుంది. సో గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు పార్లమెంట్. ఓకేనా? పార్లమెంట్ క్వశ్చన్స్ గవర్నమెంట్. ఓకేనా? క్వశ్చన్ చేస్తుంది, పార్లమెంట్ కంట్రోల్ చేస్తుంది, అండ్ పార్లమెంట్ గైడ్ చేస్తుంది. అంతే కదా? ఇప్పుడు పార్లమెంట్ ఒకవేళ గవర్నమెంట్ని కంట్రోల్ చేయకపోతే గవర్నమెంట్ తనకి ఇష్టం వచ్చినట్టు వర్క్స్ చేస్తుంది, అన్కాన్స్టిట్యూషనల్ వర్క్స్ చేస్తుంది.
సో పార్లమెంట్ షుడ్ కంట్రోల్ గవర్నమెంట్. ఏదైనా వాళ్ళు ఏదైనా తెలియక ఏదైనా తప్పు చేస్తే అప్పుడు పార్లమెంట్ గవర్నమెంట్ని గైడ్ చేస్తుంది. సో పార్లమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు కంట్రోల్ ద గవర్నమెంట్ అండ్ గైడ్ ద గవర్నమెంట్. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే పార్లమెంట్ సెషన్లో అపోజిషన్ వాళ్ళు పార్లమెంట్ చెప్తుంది, మీరు ఈ తప్పు చేసిర్రు, ఈ తప్పుని కరెక్ట్ చేయండి అని అంటుంది. ఒకవేళ ఏదైనా తెలిసి తప్పు చేస్తే అప్పుడు కంట్రోల్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ పనిష్మెంట్ తీసుకుంటుంది. ఓకేనా, అల్టిమేట్లీ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఓకేనా, స్ట్రాంగ్ అపోజిషన్ ఈజ్ వెరీ వెరీ మ్యాండేటరీ ఫర్ అ గుడ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం ఒక కరెక్ట్ డైరెక్షన్లో నడవాలంటే స్ట్రాంగ్ అపోజిషన్ కావాలి, ప్రశ్నించే గొంతు కావాలి. లేదంటే ఇష్టం వచ్చినట్టు అవుతుంది, ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ వర్క్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం క్వశ్చన్ చేయడం ఆపేస్తే. సో బెటర్ క్వశ్చన్ చేయడం ఎప్పుడు ఆపద్దు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. ఓకే, ఒకసారి రివైజ్ చేసుకుందాం. చలో, వాట్ ఈస్ అవర్ చాప్టర్? పార్లమెంట్. ఓకే, పార్లమెంట్ ఈజ్ నథింగ్ బట్ Lok Sabha, Rajya Sabha and President. What is Lok Sabha? It is a house of people. Lok Sabha has 545 seats, 543 elected by the people, 2 seats, those 2 are Anglo-Indians nominated by the President. Okay, that party which gets majority in the elections should form government. The ruling party elects one leader who is known as Prime Minister, and Prime Minister elects various ministers for various departments like water department, finance department, railways departments, roadways department and health departments. These departments, ministers, prime minister, combinedly known as executive. Executive is nothing but the government, and prime minister is the head of the executive. Next one is Rajya Sabha. Rajya Sabha has 245 seats, 233 were elected by the MLAs of different states. As it has the members of various states, Rajya Sabha is known as the Council of States, and 12 were nominated by the President. A bill to become law, first it should be passed in Lok Sabha, then it has to pass in Rajya Sabha, then it has to go to President. After the approval of President, a bill becomes law. And how a law got framed? Okay, for example, domestic violence. This is a problem which is spreading more in the society. So what we have to do? We have to raise our voice. We have to make the government knows about this issue. So we do that with the social media, with protests, campaigns. After knowing the situation and the problem in the society, government frames laws and implements it. This is how a law gets framed. Next one, every parliament session starts with a question hour. In the question hour, the parliament questions the government. The opposition asks the questions to the government, and if it has done any mistake, then parliament guides the government, and if it has done any mistake knowingly, తెలిసి కూడా తప్పు చేస్తే అప్పుడు పనిష్మెంట్ తప్పదు. ఓకేనా? సో పార్లమెంట్ కంట్రోల్స్ ద గవర్నమెంట్ and parliament guides the government, and a strong opposition, a strong voice is needed for a good democracy, for a good governance. Okay friends, this is all about today's class, and my friends ki share cheyandi.